నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. గాంధీ భవన్లో లీడర్తోని కోలాహలంగా అయితే ఉంది. ఏఐసిసి అధ్యక్షురాలు, తెలంగాణ ఇన్ఛార్జిగా మరి మీనాక్షి నటకుమార్ గారు అయితే వచ్చారు. కొన్ని అంశాల గురించి అయితే మాట్లాడదాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు అయితే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మేడం, ఎలా చూస్తా ఉన్నారు? ఈ రోజు తను సింపుల్గా, ఎంత సింపుల్ అంటే ఒక ట్రైన్లో రావడము, తర్వాత కూడా తను చూస్తే ఇక్కడ ఎటువంటి ఆడంబరాలు లేకుండా రావడం, ఎలా చూస్తా ఉన్నారు? ఒక కామన్ మ్యాన్ లీడర్ అయితే ఎలా ఉంటుందో, కామన్ మ్యాన్ కి పవర్ వస్తే ఎలా ఉంటుందో మీనాక్షి నటరాజన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది చాలా వరకు. సో ఇవాళ ఆమె ఒక గాంధీ ఐడియాలజీతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసము నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ వారియర్గా రాహుల్ గాంధీ గారి టీంలో తను పనిచేస్తున్నటువంటి తన నాయకత్వం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పార్టీ బలోపేతం చేయడం కోసం మహేష్ అన్న నాయకత్వంలో, రేవంత్ అన్న నాయకత్వానికి చాలా అది తోడుగా అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ముఖ్యంగా తన యొక్క సింపుల్ సిటీ అనింది. సో ఎక్కడ ఆర్భాటము అంటే తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలంటే ఒక క్రైటీరియా ఉంటుంది అంటారు. అది దానికైనా ఒక కమ్యూనిటీ అయినా ఉండాలి, లేదంటే వాళ్ళకి బాగా బలంగా ఆర్థికంగా ఉండాలి, లేదంటే బాగా 10 కాన్వాయిలు పెట్టాలి, లేదనుకుంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయాలి. ఆర్భాటాలకు ఎక్కువగా ప్రయారిటీ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. బట్ వాటన్నింటికి భిన్నంగా ఇవాళ ఆమె యొక్క అంటే ప్రజాసేవ చేయాలన్నటువంటి ఒక ఇంటెన్షన్ ఉండాలి, సామాజికంగా స్పృహ ఉండాలి, సమాజం పట్ల వాళ్ళకి సేవ చేయాలన్న దృక్పథం ఉండాలి. ఇవి ఒక క్రైటీరియా ఎంచుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. కాబట్టి ఆమె సింప్లిసిటీ అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కార్యకర్తలకి గ్రౌండ్ లో రియాలిటీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇవాళ మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడంటే కూడా ఒక గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వర్కర్ గా తన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. సో అట్లాగే ఒక గ్రౌండ్ నుంచి పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ తన పంచాయతీరాజ్ సంఘటన ద్వారా భూదాన్ పోచంపల్లి నుంచి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసినటువంటి మహిళ, ఏకైక మహిళ తను. సో తన యొక్క నాయకత్వం అనేది చాలా బ్రహ్మాండంగా ఇవాళ మహేష్ అన్నకి అది ఉపయోగపడుతుంది. తోడుగా మాలాంటి వాళ్ళందరికీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళందరికీ ఒక బూస్ట్ గా పనిచేస్తుంది తన నాయకత్వం అని చెప్పాల్సిన అవసరం ఉంది. తను వచ్చినటువంటి విధానం ఒక సింపుల్ గా ఒక ట్రైన్ కి రావడం, వచ్చిన తర్వాత కూడా తన బ్యాగ్ తానే క్యారీ చేయడం, అలాగే తన వెహికల్ అంటే ఒక కార్యకర్త వెహికల్లో ఎక్కడం, ఇవన్నీ కూడా పార్టీ వర్కర్ కి కొంత ఎనర్జీని ఇచ్చేటువంటి. సో దట్ ఈస్ రియల్ పాలిటిక్స్. సో అటు కాబట్టి ఒకప్పటి అప్పుడు గాంధీ, నెహ్రూ కాలంలో చూసిన రాజకీయాలన్నీ కూడా ఇవాళ మళ్ళీ అగైన్ తన రూపకంగా మనకు కనబడ్డాయి. కాబట్టి ఇది అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ చేసేటువంటి కుయుక్తులను తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఇవాళ ఇక్కడ బేస్ స్ట్రాంగ్ గా ఎదగడం కోసం ఉపయోగపడుతుందని చెప్పాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ మీద చాలా అంచనాలు ఉన్నాయి తెలంగాణ ప్రజలకి. ఆ అంచనాలని చేరుకునే విధంగా తన కార్యాచరణ ఉంటుందా అని అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో చేరవేయడం కోసం తన నాయకత్వం బలంగా పనిచేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహేష్ అన్న పిసిసి అయిన తర్వాత ఇంకా పూర్తి కార్యవర్గం జరగలేదు. ఇవాళ ఆ పూర్తి కార్యవర్గంలో వర్కర్ కి మంచి అవకాశం ఇస్తూ కొత్త పాత అని తేడా లేకుండా పనిచేసేటువంటి వాళ్ళను, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళను టీంలో వేసుకొని పని చేయించడం కోసం తన నాయకత్వం పనికొస్తుంది. ఇప్పుడు తను అడుగు పెట్టలేదు, ఇంకా గాంధీ భవన్ అడుగు పెట్టే ముందు కూడా ఇక్కడ ఫ్లెక్సీలన్నీ తీసేయమనడము, కొన్ని ఆకాంక్షలు పెట్టింది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అది ఎంతవరకు నిజంగా? తన నేచర్ ఏంటి అని అంటే ముందుగా కూడా అంటే ఎప్పుడు కూడా ఆర్భాటాలకు ఎక్కువగా తను ప్రయారిటీ ఇవ్వరు. బట్ అల్టిమేట్ గా మా లీడర్ వస్తురని చెప్పుకోవాలనేది ఎవరైనా కోరుకుంటారో ఆ నేపథ్యంలోనే ఫ్లెక్సీలు వెలిసాయి. కాబట్టి మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్నిసార్లు కార్యకర్తలు, లీడర్లు చేసే వాటిని కొన్ని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప